మేము అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి వచ్చాము అంగన్వాడీలము సార్. ఇంతవరకు కూడా మేము గత ప్రభుత్వం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో విధాలుగా మా సమస్యలను మేము విన్నవించుకున్నాము. నేను ఈ మీడియా పరంగా నేను ఒకటే అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు మీరైనా మమ్మల్ని గుర్తించండి, డిప్యూటీ సీఎంగా మీరైనా మమ్మల్ని గుర్తించండి సార్. ఎందుకంటే మా పిల్లలు, మా బంధువులు కానీ, మా అన్నదమ్ములు కానీ ఈ ఉన్న గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ ఎవరై కానీ మాకు న్యాయం చేస్తారనే అపోహ మాకైతే కన్నా భరోసా లేదు. లేకపోయేటప్పటికీ అలాంటి టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాలాంటి కష్టాలు ఎన్నో అనుభవించి మీరు మా ముందుకు వచ్చారు. మీరు మా గురించి మీరైనా ఆలోచిస్తారని చెప్పేసి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు మా గురించి మీరు ఎక్కడెక్కడికో మారుమూల ఉన్న వారికి చెప్పులు లేవని చెప్పులు పంచుతున్నారు, దారి లేదని దారి ఇస్తున్నారు. మాకు కూడా అంగన్వాడీలకు మీరు ఒక దారి కల్పిస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. అంగన్వాడీలను గుర్తించండి, మా బాధలు మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మీరు మాకు జీతాలు పెంచాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా నేను ఈ మీడియా పరంగా నేను కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారికి కానీ, గుమ్మడి సంధ్యారాణి, మా డిపార్ట్మెంట్ సంధ్యారాణి కానీ మీరే చెప్పి మాకు శాలరీస్ పెంచాలని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నేను వేడుకుంటున్నాను సార్. మీరు మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను. మీరు మా వీడియో చూసి మీరు మాకు స్పందించి హామీ ఇస్తారని చెప్పి వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మా సెల్ తీసుకొని మా వర్క్ ఒకసారి వాళ్ళు చూస్తే వాళ్ళకే అర్థమవుదండి, వాళ్ళకే అర్థమవుతుంది ఎలా చేస్తున్నారో మన ఎత్తి వాదుకుంటారు. అలాంటి వర్క్ చేసే వాళ్ళు మాకు ఎంత చిన్న జీతాలండి, అన్ని రేట్లు పెంచి పెరిగిపోయినాయి. ఎలా బతుకుతామండి, ఎలా బతుకుతున్నాయి? నమస్తే, నా పేరు భారతి. నేను డోన్ ప్రాజెక్ట్ నుంచి వచ్చాను. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. 5 ఏళ్ళు పనిచేసే ఎమ్మెల్యేకి కనీసం ఊరి పరిధిలో, ఒక గ్రామ పరిధిలో పనిచేసే సర్పంచ్కి కూడా పింఛన్ ఉంది. మేము పింఛన్ అడగడం లేదు. మేము కనీసం 26,000 జీతం చేయమంటే మరి ఇంత ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధాలు. ఇదేనా మహిళల పట్ల ఈ గవర్నమెంట్కి ఉండే శ్రద్ధ? అంగన్వాడీలు అయితే వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఎవరున్నా వాళ్ళ పెన్షన్ కూడా తీసేస్తున్నారండి. అంగన్వాడీ ఉద్యోగం చేసినందుకు వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఉన్నా, ఎవరున్నా పెన్షన్ తీసేస్తున్నారండి. ఆటోకి ఇచ్చే డబ్బులు కూడా తీసేస్తున్నారండి. మా జీతం పెంచడం లేదు. కానీ ఉన్నామండి మేము. ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీలకి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి. కార్మికులు అయితే మాకు వేతనం, గౌరవ వేతనం ఇవ్వాలి. మరి ఏమీ లేదు. మేము ఎలాగండి? పిఎఫ్ కూడా లేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నామంటే కనీసం పిఎఫ్ ఉన్న ఈ రోజు మాకు ఏదో భవిష్యత్తు ఆధారం ఉంటుంది కదండి. మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు. తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి కె నాగరత్న. మేము ఏం వినిపించుకుంటున్నామంటే 42 రోజులు సమ్మె చేశాము. మేము ఎప్పుడు గతంలో లేని, ఇన్ని సంవత్సరాల గతంలో లేని విధంగా నేను 42 సంవత్సరాలకు ధర్నా సమ్మె చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క టెంట్ దగ్గర 42 రోజులు వచ్చి మేము మీ సమస్యలు తీరుస్తాము, మేము రాగానే, మా ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే మీ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకే మా సమస్యలు తీర్చే దాంట్లో లేరు. అదేవిధంగా మేము వచ్చి ఇప్పుడు అడుగుతా ఉన్నాం. మేము మామూలుగా అడిగాము. 5 రోజుల్లో నిరాహార దీక్ష చేసిన ప్రాజెక్టు దగ్గర 2 రోజులు చేసాము. 3 రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర రియల్ నిరాహార దీక్ష చేసాము. కానీ ప్రభుత్వం ఏమి ఇంతవరకు మా సమస్యని అసెంబ్లీలో మా జీతాలు పెంచితేనే మేము ఈ పోరాటం ఆగుతామని సందర్భంగా పెంచేంత వరకు మేము జీతాలు పెంచేందుకు పోరాడతామని, లేని పక్షంలో మా అసెంబ్లీలో చర్చకు రాకపోతే అసెంబ్లీని ముట్టడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా చేస్తున్నాము. ఈ పోరాటం ఆగదు. మా జీతాలు పెరిగేంత వరకు జీతాలు పోరాడతాం. 20,000 కనీసం 20,000 ఇచ్చేంత వరకు పోరాడతామని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వానికి. పెంచల్లా, మా సమస్యలు తీర్చల్లా. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకునేదే లేదు. ప్రభుత్వం రాకముందు మాకు హామీ బాగా ఇచ్చినాడు. కానీ ఒక్క విషయం కూడా, అది కూడా మాకు చర్చించలేదు. మమ్మల్ని చర్చలు కూడా పిలవలేదు. శాలరీలు పెంచుతామని చెప్పారు. మా సమస్యలు ఏమున్నా కానీ తీరుస్తామని హామీ ఇచ్చారు ధర్నా చేసినప్పుడల్లా. మినీ అయితే మినీ సెంటర్స్ ని మెయిన్ సెంటర్స్ గా చేశారు. మా శాలరీ మాకు పెంచాలనుకుంటున్నాము. వేసవి శాలరీ మాకు సరిపోవటం లేదు.